పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇంటి స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేని పేదలకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ఆయనకు మున్సిపల్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 325 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు గృహాల నిర్మాణానికి అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడా కూడా గుడిసె కనపడకూడదని అధికారులను ఆదేశించారు. స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇల్లు నిర్మాణానికి 2,50,000తో పాటు మరో 39,000 రూపాయలు లబ్ధిదారునికి అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుత్తూరులో గుడిసెలు కనబడకుండా చేయాలంటే మీరందరూ తోడ్పాటు, మీ అందరి సహకారం కూడా కావాలి. మనం ఇస్తున్నాం అవన్నీ కూడా స్కీములు అందరికి అప్లై చేసేటప్పుడు అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా చాలా సానుకూలంగా, సానుభూతి పరంగా వాళ్ళకు వచ్చేది కూడా చూసుకుంటూ స్పీడప్ ప్రాసెస్ స్పీడప్ చేసి తొందరగా కంప్లీషన్ అయ్యి మన పుత్తూరులో ఈ 325 ఇళ్ళు ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది. మనకి ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టకుండా డేట్ కావాలి, వాళ్ళకి డబ్బులు అయిపోవాలి, వచ్చేయాలి వాళ్ళ అకౌంట్లకి. తొందరగా అయిపోయేటట్టు చూసుకుంటే నెక్స్ట్ విడత మళ్ళీ కొంతమంది అప్లై చేస్తారు. నగరంలో చెప్తున్నారు మాకు మేము అప్లై చేసాము అందుకే రాలేదని. మళ్ళీ విడతలో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి అందరు కూడా మళ్ళీ అలాట్మెంట్ చేస్తాం, వాళ్ళు కూడా కట్టుకుందరు. కానీ మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువర్గం కానీ ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళు, సైట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళకి మీరు కూడా సూచనలు ఇవ్వండి. వాళ్ళు అప్లై చేసుకోగానే వాళ్ళకు కూడా తెలిసి మనం మళ్ళా మంజూరు చేసి ఆ 2,50,000 ఇంకో 39,000 కూడా ఇస్తారు మీకు. అవన్నీ తీసుకొని మీరు కట్టుకొని ఒక ఇంటి వాళ్ళని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళామూర్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా.